దాని తర్వాత మళ్ళీ ఆ డబ్బా పెట్టే రేషన్లో వేసుకుంటే అదే తీసుకో నా జరుకున్నా అన్నా రాజకీయ పార్టీకి అంటే మేమేమి ఇప్పుడు ఇక్కడ గొడవ చేయడం కానీ ధర్నా చేయడం కానీ ఇలాంటి ఏం చేయలేదు. వాళ్ళని ఉన్న ప్రజలకి కలెక్టర్ గారికి కూడా ఇక్కడ ఉన్న ప్రజలకి కరెక్ట్ గా డేటా అంతా కూడా కలెక్ట్ చేసాం విత్ వీడియో ఫుటేజెస్ అన్ని కూడా మీ పని ఏమన్నా ఆటంకం నేర్పించామన్నా నిన్నేమన్నామా వెరీ క్లియర్ మేమేమవుతుంది ఏం అనలేదు పైన ప్రభుత్వ సరఫరా ఏ రకంగా జరుగుతుంది చూడటానికి కూడా తక్కువ కాదు కదా. చూస్తున్నాం ఏ రకంగా జరుగుతుందన్నది. మేము చెక్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కిలో 2 కిలో తక్కువగానే వేస్తున్నారు. మేము ఉన్నప్పుడన్నా కనీసం వాటిని లేకుండా చేద్దామని కొంచెం మేము ఎత్తి చూపాం. మాకు కావాల్సిన ఆధారాలు తీసుకున్నాం. లైన్ అయినా ఒక 20 మంది ఉండాలి. నేను ఇంకోవడం బాగుపోయింది కాదు కదా. కనీసం వాళ్ళకి ఆ రేషన్ ఉన్న చోట వాళ్ళకన్నా సర్వ్ చేపిద్దాం. మీరు ఆ బాధ్యత తీసుకుంటారు. వీళ్ళు ఏమైనా కంప్లైంట్ అంతా ఒక 5-6 మంది రాండ్ ఆర్డర్ కానీ వీళ్ళకి కానీ మేము ఇబ్బంది అయితే ఇస్తాం. గ్యారంటీ కలెక్టర్ గారిని స్టాటిస్టికల్ ఏఎస్ఓ గారికి ఇస్తాం ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ ఉండదు అంటున్నారా, వెళ్ళిపోమంటున్నారా? కంప్లైంట్ చేసాం మేము. ఎవరు ఇబ్బంది కూర్చోవడం వల్ల ఇబ్బంది అని ఎవరైనా చెప్తే మేము ఎవరిని ఇబ్బంది పెట్టాము? ఏమ్మా మిమ్మల్ని మేము ఏమన్నా ఇబ్బంది పెట్టామ్మా? మీరు ఉన్నటువంటి వాళ్ళని మిమ్మల్ని ఏమన్నా అన్నామా? మిమ్మల్ని ఏమన్నా అన్నామా? ఆయన కూడా కార్మికులు కూడా మేము ఇబ్బంది పెట్టాలని చెప్పాడు. మమ్మల్ని ఎందుకు వెళ్ళిపోమంటున్నారు? మీరు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అకారణంగా చెప్తారు. రైట్ ఉండేటటువంటి హక్కు నాకు ఉంది. ఎందుకంటే నేనేమి ఎవరిని ఇబ్బంది పెట్టడంలో ఎవరి పనికి విఘాతం కలిగించడం వాళ్ళు చేస్తున్నారు. అప్పుడు జరుగుతుంది. ఏదైనా ఉంటే ఆఫీస్ తప్పకుండా ఓపెన్ గానే జరుగుతుంది. ఓపెన్ గానే ఎంత తప్పు జరుగుతుంది. మేమేం దాన్ని చేయడం లేదు. ఖచ్చితంగా చేస్తాం. నాన్ ఆర్డర్ ఇష్యూ అవుతుందేమోనని మీరు జాగ్రత్త